మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి టీచర్లము. సో ఎన్నో కష్టాలు పడి మేము కోచింగ్ సెంటర్ల చుట్టూ ఒక పూట తినకుండా మనమంతా కష్టపడి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి మేము చదివి ఈ ఉద్యోగాలని సంపాదించిన తర్వాత అసత్య ప్రచారాలు చేస్తూ ఈ జాబ్స్ ని అన్ని కూడా కొనుక్కున్నామని చెప్పడము చాలా మా మనోభావాలు దెబ్బతీస్తోంది. మాకు మా ఫ్యామిలీలతో పాటు బంధువులతో అందరితో కూడా అవమానపరిచే విధంగా ఇలా ప్రవర్తించడము ఏమాత్రము సమంజసం కాదు. ఇవన్నీ కూడా మమ్మల్ని అపహాస్యపరచడానికి, అందరిలో అవమానపరచడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. మా కష్టమే మా ఫలితము. మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి మేమంతా కూడాను చాలా కటిక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళము. ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు. మా కష్టంతో మేము ఈ విజయాన్ని సాధించుకున్నాము. ఈ డిఎస్సిలో ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థుల తరపున మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ అన్ని కూడా పారదర్శకంగా జరిగాయి. అది మొత్తం అందరికీ కూడా తెలుసు. అయినా కూడా పదే పదే అసత్యాన్ని ప్రచారం చేస్తూ మాకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి వారు. సో దయచేసి ఈ అసత్య ప్రచారాలని మానుకోండి. కుటుంబం నుంచి వచ్చాము, ఎంతో కష్టపడి చదువుకొని మెరిట్ లిస్ట్ లో మేము ఉద్యోగాన్ని సాధించాము. సో అనేక సంవత్సరాలు కష్టపడి పోస్టు సాధించినటువంటి దీన్ని తక్కువగా చేయొద్దండి. ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా చేసింది. రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాం. రాజకీయాలు మాకు అవసరం లేదు. 25 లో నేను జాబ్ తెచ్చుకున్నాను సార్. అయితే మేము చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం సార్. లాంగ్ ప్రిపరేషన్ వల్ల జాబ్ తెచ్చుకున్నామే కానీ మేము డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళం అయితే కాదు సార్. మేము అందరూ కూడా మా బ్యాచ్ లో మొత్తం 25 వాళ్ళందరూ అట్లాగే తెచ్చుకున్నాం సార్. కానీ వేరే పార్టీ వాళ్ళు ఇలా బురద చల్లడము కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సార్. మేము చాలా సఫర్ అవుతున్నాము. వీళ్ళు ఇలా కోర్టు కేసులు అవి ఇవి వేసి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు సార్. మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం. మేము ఎంతో టాలెంటెడ్ ఉంది సార్ మాలో. మేము ఆ టాలెంట్ తోనే మేము జాబ్ తెచ్చుకున్నాం సార్. ఈ రోజు ఇంతకు ముందున్న టీచర్స్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్నారు డిఎస్సి వాళ్ళు అని అంటున్నారు అనమాట. అంటే ఇంతకు ముందు టీచర్స్ కూడా మా స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా అలాంటిది సార్. వీళ్ళు ఏ ఆధారంతో వీళ్ళు మమ్మల్ని ఇలా డబ్బులు ఇచ్చేది జాబ్ తెచ్చుకున్నారని ఎలా అంటారు సార్? వీళ్ళు స్కూల్లో పీజీటీగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు డిఎస్సి 2025 డిఎస్సి మాకు వరం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మన నారా లోకేష్ సార్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. ఎంతో కాలంగా మేము ఎంతో కష్టపడి, నాకు 42 సంవత్సరాలు, ఇప్పుడు చాలా కష్టపడి ఎంతో నిద్రాహారాలు మానుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి కోచింగ్ సెంటర్లు తిరిగి మేము ఈ డిఎస్సిని క్రాక్ చేస్తే ఇప్పుడు అసంబంధమైందని చెప్పేసి, ఇది అంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి నిసక్తి ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇది మాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు, మా కుటుంబాలన్నీ కూడా దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. మేము చాలా కష్టపడి చాలా ఖర్చు చేసుకుని మా జాబుల్ని కూడా ప్రైవేట్లో చేస్తున్న జాబులు అన్నింటిని వదిలేసి మేము ఎన్నో త్యాగాలు చేసేసి జాబ్ చేస్తే మమ్మల్ని ఇలా చెప్పడం వచ్చేసి చాలా బాధగా అనిపిస్తా ఉంది సార్. మన గవర్నమెంట్ నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో కొత్త డిఎస్సిని తీసుకున్నారు. ఆ మెగా డిఎస్సి కాకుండా ఒక చిన్న డిఎస్సి అయినా కూడా ఇస్తున్నారు. దాంట్లో ఎలా డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ప్యానిక్ కావద్దండి. మీరు మీ టాలెంట్ నమ్ముకోండి. గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ డిఎస్సి నిర్వహించి చాలా దిగ్విజయంగా అందరు కూడా ఫలితాన్ని ఇస్తుంది.